ఫీలింగ్స్ వస్తాయి. తెలంగాణ తరఫున టికెట్ డిక్లేర్ చేయడం మరి ముఖ్యమంత్రి సీఎం గారికి మరి ఇంతకుముందు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో మరి తెలంగాణ ప్రజలు మరి సంగారెడ్డిలో మరి అభివృద్ధి కార్యక్రమాలు మరి చింతా ప్రభాకర్ అన్న గారు ఎంతో కృషి చేసి మరి సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. మరి దాని మూలంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ చింతా ప్రభాకర్ అన్న గారికి టికెట్ రావడం మరి అదే విధంగా మరి ఎమ్మెల్యేనే కాకుండా మరి మినిస్టర్ కూడా కావాలనేసి మా ఒక కోరికలు కోరుకుంటూ మరి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇంతకుముందు గెలిచిన దానికంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో మరి ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా గెలిచి మరి మినిస్టర్ పదవి పొందాలనేసి మా ఒక ఆశ తప్పకుండా కోరుకుంటూ సంగారెడ్డి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మనకి టికెట్ డిక్లేర్ కాగానే మరి క్యాంప్ ఆఫీస్లో కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి సంతోషం వ్యక్తం ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ టికెట్ కేటాయించడము సంగారెడ్డి ప్రజలందరూ కూడా పాదాభివందనం కేసీఆర్ గారికి తెలుపుకుంటూ, నువ్వు ఆశ పెట్టిన విధంగా నీ నమ్మకం విధంగా నీకు మంచి మెజార్టీతో చింతా ప్రభాకర్ని గెలిపించి నీకు అప్పచెప్తామని కేసీఆర్ గారికి నేను చెప్తున్నాను. అదేవిధంగా మాకు ఒక ఆనిముత్యం లాంటి ఎమ్మెల్యే గారిని, మంచి ముత్యం లాంటి ఎమ్మెల్యే గారిని మాకు ఎన్నుకొని ముందు ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఛాన్స్ ఇచ్చినందుకు గారికి సీఎం గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మీరు సీఎం గారు ఆశించిన విధంగా కాకుండా ఎక్కువ మెజార్టీతో గెలిపించి సీఎం గారికి మేము అప్పచెప్తామని సీఎం గారికి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ సాధించినటువంటి గొప్ప మహానాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మరి తొలి జాబితాలోనే సంగారెడ్డి నియోజకవర్గం మన శాసనసభ్యులకు వాళ్ళ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్న విషయం గత ఎన్నికలకు జరిగినటువంటి 2014లో చూసుకుంటే మనం 30,000 మెజారిటీ సాధించినాం. మరి ఈ ఎన్నికలకు మళ్ళీ ఎన్నోసారి ఈరోజు మనం సర్వే చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇటీవల సర్వే 6 సార్లు జరిగితే 6 సార్లు కూడా క్రమశిక్షణ గల నాయకుడు. వాళ్ళ 4 ఏళ్లలో ఈరోజు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు ఇవ్వకుండా క్రమశిక్షణతోని ప్రజలకు అందుబాటులో ఉంటూ మన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్న తర్వాత కూడా మన రాత్రి 1 గంటకు నుంచి కూడా మన సదాశివపేటకు వచ్చేసి సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ మళ్ళీ అందరికీ సేవ అందించినటువంటి నాయకుడిని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం వల్ల సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు చాలా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఒక క్యాంప్ ఆఫీస్ దగ్గర మన సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులందరూ వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ ఇక్కడ సంబరాలు జరుపుతున్న విషయం. మళ్ళీ రాబోయే ఎన్నికలలో మళ్ళీ గతంలో ఉన్నటువంటి 30 మెజారిటీ కాకుండా 50 మెజారిటీ పైచిల్పుగా ఈరోజు మళ్ళీ ప్రభాకర్ అన్నకు గెలిపియడం ఇక్కడ ఖాయం. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు పిలిపించినా తెలంగాణ ఎందుకంటే మనం గతంలో చూసాం సాధించినటువంటి తెలంగాణ పాలించినటువంటి పరిపాలన ప్రగతి నివేదికలలో వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈరోజు 4 ఏళ్లలో గతంలో దోచుకున్నటువంటి 60% పనులు పూర్తి చేయడం జరిగింది. కాబోయే మొత్తం పనులు కాదు ప్రజలకు కూడా మేము అడిగితే అక్కడిక్కడ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఈ తెలంగాణకు మంచి దారిలో నడిపించాలంటే తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని